విజన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్కర్స్ యూనియన్ నాయకులు గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శాస్త్రవేత్త విలియన్ హులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గెల్లి రాజలింగు, ముప్పటి రమేష్లు మాట్లాడుతూ విలియం హు టైలరింగ్ శాస్త్రవేత్త దర్జీ జీవితాల్లో వెలుగులు నింపడానికి కుట్టు మిషన్ను రూపకల్పన చేసి చాలా మందికి వస్త్రాలను అందంగా మలిచి ఒక దుస్తువుగా కుట్టడానికి ఉపయోగపడ్డటువంటి వ్యక్తి విలియం హు అన్నారు. అందువల్ల ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 28న ఆయనను స్మరిస్తూ టైలర్స్ డేను జరుపుకుంటున్నామన్నారు. ఇప్పుడు మహిళలకు టైలరింగ్ పనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. దర్జీ కార్మికులకు జీవన వృత్తికి ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే చక్కటి కళ అంటే దర్జీ కలవారు అన్నారు. అందువల్ల ఈరోజు విలియమ్స్ హు సంస్మరణార్థం టైలర్స్ డేను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ యజమానులు, వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. టైలరింగ్ శాస్త్రవేత్త దర్జీ జీవితాల్లో వెలుగు నింపడానికి కుట్టు మిషన్ రూపకల్పన చేసి చాలా మందికి వస్త్రాన్ని అందంగా మలిచి ఒక దుస్తుగా కుట్టడానికి ఉపయోగపడింది కాబట్టి ఆయనను స్మరిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే చేసుకుంటూ ఉంటాము. ఆయన ద్వారా దర్జీ జీవితాల్లో వెలుగు నిండింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇప్పుడు లేడీస్కి అయితే అనేక రకాలుగా ఈ టైలరింగ్ వర్క్ ఉపయోగపడుతూ ఉన్నది. అదేవిధంగా దర్జీ కార్మికులు కూడా జీవన వృత్తికి ఇది ఉపయోగపడుతూ ఉన్నది. ప్రపంచంలో చక్కటి కళ అంటే దర్జీ కళ, అది టైలరింగ్ కళ. ఈరోజు విలియమ్స్ హోమ్ సంస్మరణార్థం టైలర్స్ డే నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో దర్జీ వర్కర్స్ కార్మికులు, వాళ్ళ అధ్యక్షులు గెల్లి రాజలింగ్ గారు, టైలర్స్ యజమానులు, వర్కర్లు, దర్జీ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క దినాన్ని మేము విజయవంతంగా పూర్తిగా నిర్వహిస్తూ ఉన్నాం.